అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రైతు భరోసా పైన గుడ్ న్యూస్. గైడ్‌లైన్స్ విడుదల. కొత్తవి వీళ్ళకు కట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుస్తుందా? వీడియోని పూర్తిగా చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వీడియోని లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి అనేది చేరుతుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించారు. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశంలో రైతు భరోసా మంజూరుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. అయితే రైతు భరోసా విధానాలు ఎలా ఉండబోతున్నాయి అన్న టెన్షన్ రైతుల్లో వ్యక్తమవుతుంది. వందల ఎకరాల్లో ఉన్న భూమి వారికి ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇస్తున్నారా అని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. ఆదాయ పన్ను కట్టే వారికి కూడా రైతు భరోసా కింద సాయం చేయడం ఏంటని ప్రతిపక్షాలు ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిపైనే రైతు భరోసా ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. మరోవైపు రైతు భరోసాకు సీలింగ్ కూడా విధించే అవకాశం ఉందని తెలుస్తుంది. 5 లేదా 10 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా ఇచ్చేలా విధి విధానాలు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. మరోవైపు సాగుతో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగు చేయని భూములకు రైతు భరోసా నిరాకరించాలని ప్రభుత్వం యోచిస్తుంది. వీటితో పాటు ఇంకా ఎలాంటి నిబంధనలు తీసుకువస్తారనే అంశంపై రైతుల్లో అయితే ఉత్కంఠ నెలకొంది. 2 సీజన్లు కలిపి ఇస్తారా? ఇంకా వర్షాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా నిధులు రేవంత్ సర్కార్ ఇంకా విడుదల చేయలేదు. ఇప్పుడు ఆ నిధులు కూడా విడుదల చేస్తారా లేదా కేవలం రబీ సీజన్ నిధులు మాత్రమే విడుదల చేస్తారా అన్న అంశం పైన కూడా క్లారిటీ ఇవ్వాల్సి అయితే ఉంది. రైతు భరోసా పథకం విధి విధానాలు ఖరారు చేసేందుకు రేవంత్ సర్కారు కేబినెట్ సబ్ కమిటీ అయితే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సభ్యులుగా ఐటీ శాఖ మంత్రి దుద్దుల్లా శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు అయితే నియమించింది. వీరు త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఆ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన అనంతరం విధి విధానాల్లో ఫైనల్ అయితే చేయనున్నట్లు ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్